హాయ్, నా పేరు చింతకింది శివశంకర్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్క్రీన్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తూ ఉంటాను. నేను చిన్న చిన్న మ్యాగజైన్స్ కూడా కథలు రాస్తూ ఉంటాను. అలాగే నేను ఒక పోయెట్ బుక్ కూడా ప్రచురించాను. అయితే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈ 6-7 సంవత్సరాల్లో మధ్యలో కరోనా ఒక 2-3 బ్రేక్స్ వేసిందనమాట. ఈ బ్రేక్ టైంలో నేను క్రియేటివ్ థియేటర్ అనే యాక్టింగ్ వర్క్షాప్ లోపల జాయిన్ అయ్యాను. అక్కడ నాకు ఈ అనిల్ కానీ, హరీష్ కానీ, పవన్ కానీ, పార్థ్ కానీ, అచ్యుత్ కానీ వీళ్ళతో నాకు కొలాబరేషన్ అయ్యింది. ఎప్పుడైతే మేమందరం కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసినామో, అంటే యాక్షన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ఒకరు కెమెరా డిపార్ట్మెంట్లో, ఒకరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, చాలామంది మాత్రం యాక్టింగ్ డిపార్ట్మెంట్లో ట్రై చేసినాం. కానీ ఎక్కడ మాకు అవకాశాలు దొరకలే, ఎక్కడ మాకు కాంటాక్ట్స్ లేవు. సో అప్పుడు అనిల్ ఒక ఇనిషియేట్ తీసుకొని మనమే ఎందుకు ఒక కొత్తది ట్రై చేయకూడదు, మనమే ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీద్దాం అని చెప్పేసి తనే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. సంజీవ్ అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రాసుకొని అది నాకు పంపించాడు. నేను దాన్ని చదివి మేమిద్దరం కూడా 1-2 సార్లు డిస్కస్ చేసుకున్నాం. మెనీ చేంజెస్ జరిగిన తర్వాత ఫిక్స్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మేము ఎవరైతే టీం ఉన్నామో టీం వాళ్ళతోటే ఈ ఫిలిం చేయడం జరిగింది. అయితే ఈ ఫిలిం చేసే ప్రాసెస్లో నాకు అందులో ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. క్యారెక్టర్ చేసిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళిన తర్వాత డబ్బింగ్ దగ్గర కూర్చోబెట్టి నాకు మీరు ఒక పాట రాయాలి అన్నాడు. సరే అని చెప్పేసి నాకు పాటలు రాసే అలవాటు లేదు. నేను ఎప్పుడైనా కానీ ఈ కవితలు, పోయిట్స్ ఇవి రాసుకుంటూ ఉంటాను. సో నాకు అలవాటు లేదు, ఆ ట్యూన్కి రాసే అలవాటు లేదు, ఎందుకు అవసరం లేదు, ఇంకెవరన్నా ట్రై అయ్యి పెద్దోళ్ళునా అంటే లేదు దీనికి మీరే రాయాలి అని చెప్పేసి అన్నాడు. నేను పెద్ద ఫస్ట్ సీరియస్గా తీసుకోలేదు. తర్వాత దాన్ని సరేలే ఒక ప్రయత్నం అయితే చేద్దాం, పోయింది ఏమంది, రిజెక్ట్ అయితే అవుతుంది, మనోడే కదా అని చెప్పేసి రాయడం మొదలుపెట్టిన. షాకింగ్లీ ఒక 4-5 లైన్లు రాసి పంపించిన తర్వాత మనోనికి నచ్చినాయి. తర్వాత లేదు నీవే కంటిన్యూ చేయాలంటే నేనేం చేసిన అంటే స్క్రిప్ట్ మొత్తం నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్కడెక్కడ సాంగ్స్ పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక 4-5 సిచ్యువేషన్లో రాసి పంపించాను. అందులో అంటే డైరెక్టర్ అనిల్ కావచ్చు, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ జాన్కే జోసెఫ్ వీళ్ళిద్దరు కూర్చొని ఒక 3 సిచ్యువేషన్లో మనకి వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి నాకు కాల్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాంగ్ రాయాలి అని అంటే సాంగ్ రాయడం మొదలుపెట్టాను. అట్లా నేను సంజీవ్ అనే సినిమాలో 3 పాటలు రాశాను. 1 పట్నం వచ్చిన పోరగాడ, 2 హిట్ అయ్యిందిర జిందగీ, 3 కలలకే. ఈ పట్నం వచ్చిన పోరగాడ కానీ లేదు అని అంటే మన హిట్ అయ్యిందిర జిందగీ, ఈ 2 పాటలు పోయిన సంవత్సరమే రిలీజ్ అయినవి. అవి ప్రస్తుతం మీకు మధుర ఆడియో యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. చాలా మంచి అప్లాజ్ వచ్చింది టీం మొత్తానికి. 3వ పాట అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే నాకు ఈ పాటలు రాయమని నాకు చెప్పినప్పుడు ఈ సినిమా సంజీవ్ అనే సినిమా జనరల్గా ఫిలిం ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే ఒక అబ్బాయి గురించి. సో మీన్స్ అంటే ఏంటి అని అంటే మా గురించే ఇది సినిమా, చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ గురించి. సో అందులో మేము భాగమే కాబట్టి రాయడానికి కాస్త తేలిక అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము వచ్చి కాస్త ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు కాస్త మేము నేర్చుకున్నది ఏంది అనేది ఒక తత్వంగా చెప్పాలి అని చెప్పేసి నేను పట్నం వచ్చిన పోరగాడ అని చెప్పేసి పాట రాశాను. తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు వస్తాయి, కాస్త కూస్తో అటు ఇటు తిరిగిన తర్వాత స్క్రీన్ పైన మనం చూసుకుంటాం. బట్ ఒకానొక సమయంలో మనకు ఒక మంచి క్యారెక్టర్ పడుతుంది, అది సపోర్టింగ్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే లీడ్ రోల్ కావచ్చు, ఏదైనా కానీ. అలాంటి ఒక సిచ్యువేషన్ ఇందులో సంజీవ్కి వస్తుంది. సో అప్పుడు వాడేం ఫీల్ అవుతాడంటే నా జిందగీ మొత్తం అయిపోయిందిరా, సెట్ అయిపోయినా నీ అమ్మ అని చెప్పేసి ఎగురుతూ ఉంటాడు అన్నట్టు. సో ఆ టైంలో రాయాల్సిన సిచ్యువేషన్. అప్పుడు నేను రాసింది హిట్ అయ్యిందిరా జిందగీ అని చెప్పేసి ఈ పాట రాశాను. సో ఈ 2 పాటలు మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. అయితే 3వ పాట ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనిషి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎట్లయితే ఉంటావో సినిమా ఇండస్ట్రీలో అవి ఇంకా కామన్. కాకపోతే డిపెండ్స్ ఆన్ టైం, ఒకరికి ఇమీడియట్గా రావచ్చు, ఒకరికి కొంత టైం పట్టవచ్చు. అట్లా మాకు ఇందులో అంటే సంజీవ్కి వచ్చింది చాలా ఇమ్మీడియట్గా ఒక డౌన్ వచ్చేస్తుంది. సో అది అప్పటివరకు ఏంది, సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం, అన్ని రంగులు మిక్స్ అయిపోయి ఉంటాయి, ఎవడు ఎట్లుంటాడో తెలియదు, ఎంతోమందిని కలుస్తుంటాం, ఎంతోమందిలాగా యాక్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందులో నుంచి ఈ అన్ని కలర్స్ మిక్స్ అయితే ఎట్లయితే బ్లాక్ ఏర్పడుతుందో అట్లాంటి ఒక సిచ్యువేషన్ సంజీవ్కి వస్తుంది. అందులో నుంచి రాసిందే కలలు అలలను పోలుస్తూ ఒక పాట రాశాను. అది ఒక ప్యాథటిక్లో వెళ్తూ ఉంటుంది. చాలామందికి మేబీ నాకు తెలిసి చాలామందికి నచ్చే పాట అవుతుంది ఈ పాట. సో నేను అది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. అది వచ్చే 2 వారాల్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మేము సంజీవ్ అనేది దాదాపు 3.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన సినిమా.
ఇప్పటికీ స్టిల్ ఇంకా స్ట్రగుల్స్ పడుతూనే ఉంది. ఒకానొక సమయంలో ఇది మళ్ళీ మొత్తం ఫుటేజ్ మొత్తం మా దగ్గర పెట్టుకొని మళ్ళీ స్ట్రక్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిలీజ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి సోర్స్ లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంటాక్ట్స్ లేవు. సో అప్పుడు మాకున్న ఒకే ఒక ఆప్షన్ ఫిలిం ఫెస్టివల్స్. మనం ఎందుకు ఫిలిం ఫెస్టివల్స్కు ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి ఫిలిం ఫెస్టివల్స్కు పంపించడం మొదలుపెట్టాం. అట్లా మేము పంపించిన వాటిలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కావచ్చు, లేదు అని అంటే మన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కావచ్చు, రామేశ్వరం ఫిలిం ఫెస్టివల్, ఇందులో మాకు మెనీ అవార్డ్స్ వచ్చినాయి. అందులో ది బెస్ట్ పిక్చర్ అనే అవార్డు కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఏంటి అని అంటే మేము చాలా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మాకు ఈ ఫిలిం ఫెస్టివల్స్ చాలా బూస్ట్ ఇచ్చాయి. సో ఈ గ్యాప్లోనే మేము ఇంత హైప్లో ఉన్నప్పుడే మాకు ఆహా ప్లాట్ఫామ్ నుంచి పిలుపు వచ్చింది. సో ఈ సంజీవ్ అనే సినిమా అతి త్వరలో ఆహా ప్లాట్ఫామ్లో రాబోతుంది. అయితే ఇన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా మీకు బిగ్ స్క్రీన్ మీద చూడాలనిపిస్తే మాత్రం మేము త్వరలో స్క్రీనింగ్ చేయబోతున్నాం. సో మీ అందరికీ ఇన్విటేషన్ ఇప్పుడే ఇస్తున్నాం. ఖచ్చితంగా రండి, బిగ్ స్క్రీన్ పైన మిమ్మల్ని ఏడిపించే తోలిస్తాం. థ్యాంక్ యూ.